సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కు బ్రెయిన్ డ్యామేజీ అయిందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో గత 13 రోజులుగా చికిత్స పొందుతున్నాడని, రికవరీ కావడానికి చాలా సమయం పడుతోందని తెలిపారు. అందువలన ట్రీట్మెంట్ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని అన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగి 2 వారాలు అవుతోందని, ప్రభుత్వం తరపున హెల్త్ సెక్రటరీ క్రిస్టినాతో కలిసి శ్రీతేజ్ ను పరామర్శించినట్లు ఆయన తెలిపారు. త్వరలో శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులు బులెటిన్ విడుదల చేస్తారని సిపి ఆనంద్ తెలిపారు. శ్రీతేజ్ ట్రీట్మెంట్ గురించి మానిటర్ చేస్తున్నామని తెలంగాణ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా అన్నారు. వైద్యులను ఎప్పటికప్పుడు అడిగి పరిస్థితిని తెలుసుకుంటున్నామని, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మీ అందరికీ తెలుసు, సంధ్యా థియేటర్ సంఘటన జరిగి 2 వారాలు గడుస్తుంది. సో ఈరోజు ప్రభుత్వం తరఫున నేను హెల్త్ సెక్రటరీ కృష్ణ గారు ఇక్కడ విచ్చేసాము. ఒక 2 వారాల నుండి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న 9 సంవత్సరాల బాబు శ్రీతేజ్ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము. సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్